హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సదరన్ రైల్వే ఆగస్టులో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేయని పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ లింక్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్: ఆగస్ట్ 12 5 PM వరకు అప్లై చేయడానికి సమయం ఉంది. ఇంకొక ముఖ్యమైన సమాచారం, రీసెంట్గా సెంట్రల్ రైల్వే కూడా అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు వీడియో చూసి అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. సదర్న్ రైల్వే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఆగస్టులో ఖాళీగా ఉన్న 2438 స్లాట్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కండిషన్ చూసుకోవాలి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఎస్పీ, ఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు ఈ 2 జిల్లాల వారికి మాత్రమే అవకాశం అయితే ఉంది. మిగతావన్నీ కూడా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్, కర్ణాటక వీళ్ళకి ఎక్కువగా ఎలిజిబిలిటీ ఉంది. ఏపీకి సంబంధించి 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే అవకాశం ఉంది. ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ వేకెన్సీస్. ఇక్కడ ఫ్రెషర్స్ కేటగిరీ, ఐటీఐ కేటగిరీ మొత్తం 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. సిగ్నల్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ కోయంబత్తూర్, క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్ పెరంబూర్, ఇలాగా ఆ యొక్క ప్లేస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఏ ట్రేడ్, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు చదివిన ట్రేడ్ అందులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రైల్వే హాస్పిటల్ పెరంబూర్, ఇక్కడ మీకు ఎంఎల్టీ సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. రేడియాలజీ, ప్యాథాలజీ, కార్డియాలజీ. ఇక ఎక్స్ఐటీ సంబంధించిన కేటగిరీలు ఫిట్టర్, టన్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా ఈ ట్రేడ్స్లో ఖాళీలు ఉన్నాయి. తిరువనంతపురం డివిజన్, సేలం డివిజన్, పాలక్కాడ్ డివిజన్, పెరంబూర్. తర్వాత ఇందులో మీకు ఎలక్ట్రికల్ వర్క్షాప్ ఉంటుంది, లోకో వర్క్స్ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ డివిజన్లో ట్రేడ్స్ వాటికి సంబంధించిన ఖాళీల సమాచారం ఉంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 15 ఉండాలి. మ్యాక్సిమం ఒకవేళ ఫ్రెష్ అయి ఉంటే 22, ఒకవేళ ఎక్స్ ఐటీఐ ఎంఎల్టీ సంబంధించిన కేటగిరీ అయి ఉంటే 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అయితే 3 years పాటు, ఎస్సీ ఎస్టీ అయి ఉంటే 5 years పాటు, పీడబ్ల్యూబీడీ అయి ఉంటే 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీరు ఏదైనా ఒక యూనిట్కి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫ్రెషర్స్ కేటగిరీ ఫిట్టర్, వెల్డర్ ఈ పోస్ట్కి 10th class పాస్ అయి ఉండాలి. ఎంఎల్టీ ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అంటే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివి ఉండాలి. 50% మార్క్స్ అయితే అడిగారు. ఫిట్టర్ సంబంధించిన కేటగిరీకి 2 years పాటు ట్రైనింగ్ ఉంటుంది. వెల్డర్, ఎంఎల్టీ సంబంధించిన పోస్టులకి 1 year 3 months ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత అదర్ కండిషన్, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ లేదా ఆల్రెడీ రైల్వేస్లో మీరు ఎవరన్నా సరే ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేస్తుంటే వారు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ ఎక్స్ ఐటీఐ కేటగిరీ. ఇక్కడ ఐటీఐ సంబంధించి 10th class పాటుగా రిలవెంట్ ట్రైల్ ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వారు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళకి 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. మీకు పేజ్ నెంబర్ 7లో మీకు ఐటీ సంబంధించిన ట్రేడ్స్ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మోటార్ వెహికల్ ఇలా చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ లిస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీరు చదివిన ట్రేడ్ ఈ లిస్ట్లో ఇచ్చారా లేదని చెప్పేసి. నెక్స్ట్ ఫీజు 100 rupees ఆన్లైన్ ద్వారా పే చేయాలి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఆల్ కేటగిరీ ఉమెన్ అయి ఉంటే వీరికి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? 10th class అండ్ ఐటీఐ ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. షార్ట్ లిస్ట్ అనే అభ్యర్థులు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ మీరు చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి? పేజ్ నెంబర్ 12లో వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఏ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఎటువంటి సర్టిఫికేషన్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. ఇక్కడ మీకు నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, లాగిన్. ముందుగా రిజిస్టర్. ఇక్కడ మీరు ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క కేటగిరీ ఫ్రెషరా లేకపోతే ఐటీ సంబంధించిన కేటగిరీనా, ఏ డివిజన్, ప్రొసీడ్ నెక్స్ట్ పేజ్ అనాలి. ఇక్కడే మీకు ఈ యొక్క సపోర్ట్ సెంటర్ 10 AM to 5 PM
సండేస్ హాలిడేస్లో కాకుండా మిగిలిన అన్ని రోజుల్లో పనిచేస్తుంది. ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ప్రొసీడ్ నెక్స్ట్ పేజ్ అనండి. ఈ విధంగా ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అంటే మనకి డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. మనం ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆప్షన్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. అన్నీ ఓకే, అన్నీ కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటే కనుక ఓకేనండి. నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీకు స్టెప్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఏమేమి డీటెయిల్స్ మన దగ్గర రెడీగా ఉండాలి, ఇవన్నీ కూడా లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఆధార్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వన్ టైం పాస్వర్డ్ ఇవన్నీ కూడా మొబైల్కి వస్తాయన్నమాట. డిక్లరేషన్ టిక్ చేసి క్లిక్ చేయాలని మనం బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ కేటగిరీ వరకు ఎంత పే చేయాలని చెప్పేసి టిక్ చేసి ప్రొసీడ్. ఇప్పుడు ఈ విధంగా పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క నేషనాలిటీ, మీ యొక్క రిలీజియన్, మ్యారిటల్ స్టాటస్, కమ్యూనిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి ప్రొసీడ్ నెక్స్ట్ పేజ్ అంటే ఫర్దర్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ మొత్తం వన్ బై వన్ మీరు ఎంటర్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ సదర్న్ రైల్వే సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.